హాయ్ అన్న, నమస్తే. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటి దురుసని చాలా మంది అంటుంటారు. సో అదే విధంగా ఈ రోజు పోసాని కృష్ణమురళి ఆయన మీద కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తుంది. సో మరి పోలీసు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? డెఫినెట్గా అండి. కానీ ప్రభుత్వం చాలా ఇప్పటివరకే లేట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అతను ఈ వ్యాఖ్యలు చేసి గత 7-8 నెలలు అయిపోయింది. అది ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా ఇదన్నొకనే అని కాదు, ఇంకా శ్రీరెడ్డి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, రోజా కానీ, ఈవెన్ మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరూ కూడా తక్షణమే తొందరగా చర్యలు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ అయినా కొద్దీ ప్రభుత్వం రాజకీయ కోణంగా ఆలోచిస్తుంది, వాళ్ళపైన కక్షపూరిత కేసులు పెడుతుందని ఒక భావనలోకి వస్తారు. సో ఏంటంటే మనం తొందరగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది. అసలు వీళ్ళ అరెస్ట్ అనేది మేము అయితే ఎప్పుడు అంటే ఈ బోర్గడ్డ అనిల్ అరెస్ట్ తర్వాతనే వీళ్ళది కూడా అరెస్ట్ ఉంటుందని మేము అనుకున్నాము. సో మేము చాలా లేట్ గా ఈ అరెస్ట్ను చూసాం. కానీ అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం సొసైటీ ఒక పౌరుడిగా. ఎందుకనంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక తల్లిని అవమానించడం కానీ, ఒక మంచి ఫేమ్ ఉన్న లీడర్ని కానీ వాళ్ళని కించపరిచి వాళ్ళ సొసైటీలో వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీళ్ళందరి పట్ల కూడా అసలు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఇలాంటి వారు దొరికే ఉంటే మేము తన్ని గుండు కొట్టించి మరీ గాడిద మీద ఊరేగించే వాళ్ళం. కానీ వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ కొంత ఇది ఉంటది కాబట్టి అసలు అలాంటి వాళ్ళు మాకైతే దొరికే ఉంటే ఆ రోజే వీళ్ళకు బడిత పూజ అనేది ఆ రోజే జరుగు. ఇప్పుడు సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు చేశారనే విధంగా మాట్లాడతారు. కానీ ఈయనని అరెస్ట్ చేసినప్పుడు మంచిగా అయిందనే విధంగా మాట్లాడతారు. సో అది కరెక్ట్ డిసిషన్ అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు సమర్థించలేరండి. ఎందుకనంటే ఆ వ్యాఖ్యలు అలాంటివి. ఇప్పుడు నేను సమర్థించాలనుకున్నా కూడా నా అమ్మను కూడా తిట్టినా కూడా ఇంకెవరన్నా సమర్థించడానికి కూడా లేని వ్యాఖ్యలు మాట్లాడాడు. సో అందరూ కూడా ఎవరు కూడా అమ్మ అని గలీజ్ వర్డ్స్ అనేటివి మనం వాడకూడని భాష మాట్లాడాడు. అలాంటి భాష సొసైటీకి కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ, వాళ్ళ భార్య కానీ ఎవరైనా విన్నా కూడా అసలు అది ఎంత గుబుసాకరంగా ఉంటుందంటే అది విననీకి కూడా అసలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చెవులు మూసుకునే పరిస్థితి భాష మాట్లాడాడు. సో ఎంత ఆవేదన ఉన్నా, ఎంత ఏదున్నా కూడా, ఎంత కోపం ఉన్నా కూడా ఒక నటుడిగా ఆయనకు సొసైటీ పట్ల బాధ్యత ఉంది కాబట్టి మంచి భాష అనేది మాట్లాడాలి, సొసైటీకి మంచి భాష ఇవ్వాలి. ఇప్పుడు మాకు కూడా చాలా మంది నాయకులన్నా చాలా మంది మాకు ఎన్నో హామీలు ఇచ్చారు నాయకులు, అది నెరవేర్చడంలో విఫలమయ్యారు. అంత మాత్రాన మేము ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడం లేదు కదా. ఎవరికైనా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ అమ్మను కానీ, వాళ్ళ ఇంట్లో వేరే ఫ్యామిలీ గురించి కానీ తిట్టడం అనేది చాలా బాధాకరం. మాకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇలాంటి వారిని తొందరగా అరెస్ట్ చేయడం వల్ల సొసైటీకి కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. దీని పట్ల ఏంటంటే రాజకీయ కోణం అనేది చూడడం అనేది ఇంకా వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాము. ఇలాంటి ఇంకా రాజకీయ కోణం చూస్తూ ఇంకా విమర్శలు చేస్తూ అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేశారనుకో, వాళ్ళ పరిస్థితి కూడా త్వరలోనే వాళ్ళు కూడా కటకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. త్వరలోనే వెళ్తారనుకుంటున్నాము. ఇంకా కూడా చాలా మంది రోజన్ కానీ చాలా మందిని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళు వివిధ పదవులు అనుభవించారు కాబట్టి కొంచెం లేట్ చేస్తారా, లేదంటే ఇంకెందుకు లేట్ అవుతుందా అనేది మేము ఇంకా అయోమయంలోనే ఉన్నాము. ఇలాంటి వారందరినీ త్వరగా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. వాడిని ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని. వాడు ఇన్ని రోజు ఇంకా లేట్ చేసిండు. వాడు టీడీపీ ప్రభుత్వం చేసింది ఎప్పుడో గవర్నమెంట్ రాగానే బొక్కలేసింది. వాడు ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారిని గతంలో? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకురు. ఆ రోజు కనుక దొరికితే కుక్కర్ నుండి కొడుతుంది ఫ్యాన్స్, కానీ ఆడు దొరకలేడు. ఏం మాట్లాడు? వాడు మాట్లాడిన భాష ఏంది? వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం. వాడిని బెయిల్ రాకుండా చేయాలి, సంవత్సరం దాకా మినిమం సంవత్సరం లోపల ఉండాలి. వాడు ఆయన భార్య పిల్లని అట్టే మాట్లాడుతారు. వాడు ఏం మాటలు మాట్లాడుతుండ్రు? ఇది కరెక్ట్ సమాజం ఇది. వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, వాడు మాట్లాడిన భాష. వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉండాల్సినోడు ఈ మాటలు మాట్లాడేది. వాడిని మంచి పని చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇంకా ఈ శ్రీరెడ్డి కానీ, కొడాలి నాని కానీ ఎవరిని వదలదు. గతంలో ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి, కానీ అరాచకాలు చేయొద్దు. వీళ్ళని చేసుడు మాత్రం కరెక్టే. ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే. శ్రీరెడ్డిని కనుక చేయాలి. శ్రీరెడ్డి ఏం మాట్లాడింది? ఆడు కొడాలి నాని ఏం మాట్లాడిండు? భువనేశ్వరి వల్లవనేని వంశీ గారు ఏం మాట్లాడిండు? పోసాని మురళి గారు ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి భార్యను ఎంత నీచంగా మాట్లాడిండు? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడు. వీడిని లోపలేసి ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి, ఇంకా లేట్ చేసింది ప్రభుత్వం. అదే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత నీచంగా తిడితే అన్ని మార్పులు జగన్ నుంచి వస్తాయని అనుకున్నారంట. మరి ఇప్పుడు జగన్ ఏమైనా సహాయం చేస్తుండొచ్చు? ఇప్పుడు వీళ్ళందరినీ జగన్ కాపాడుతున్నా అన్న. ఇప్పుడు ఆయన ఎగేసిండు, కుసుకో అని కుక్కలు ఎగేసినట్టు ఎగేసిండు. ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తురా? ఇప్పుడు వలవనేని పరిస్థితి ఏమైంది?
ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా అదే, నెక్స్ట్ ఇంకోని పరిస్థితి ఇంకా అంతే. ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందని తెచ్చిపోవద్దు, ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా. అది చేసిన కువ్వనికైనా ఇదే గతి పడుతుంది. ఓవరాల్ గా ఈ విధంగా నోటి దూరుస్తున్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్పొచ్చు మనం? నోటి దురుసుంటే కాలమే నిర్ణయిస్తానా. నోటి దురుసున్నాడు, అతిగా ఆవేశపడ్డాడు, ఎవడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. ఇది దీనికి కారణమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఆయన ఇష్టం వచ్చిన నోటు దోలక ఎంత మాట్లాడతారో అంత మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇష్టం రాగా మాట్లాడు అందుకని అరెస్ట్ చేశారు. అంటే పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారు, కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి కూడా బూతులు మాట్లాడారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? కఠినమైన శిక్ష చేయాలి. రెండోసారి రెండు వాళ్ళు భయపడేటట్టు మాట్లాడకుండా ఉండేటట్టుగా కఠినమైన శిక్ష చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అండా చూసుకొని ఈ విధంగా మాట్లాడారు కదా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళకు హెల్ప్ చేస్తాడు అనుకోవచ్చా? చేస్తారేమో అనుకుంటున్నాం, చేస్తారేమో అనుకుంటున్నాం. మన వంశీ దగ్గర పోయాడు, ఎన్న దగ్గరికి పోయాడు. అంటే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా అని దానికోసం పోరాడుతున్న ఆయన వీళ్ళకి ఏ విధంగా సహాయం చేశాడని క్వశ్చన్. అది లాయన్ పెట్టి లాయన్ పెట్టి వాళ్ళని పెట్టి బయట తీసుకొస్తాడు. అది అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళకు ఏం చెప్తారు? ఈ విధంగా మాట్లాడితే కఠినంగా శిక్షిస్తే రెండు వాళ్ళు భయపడతారు. ఈ పార్టీ ఆ పార్టీలో వీళ్ళు కూడా రేపు వీళ్ళు ఎవరైనా మాట్లాడినా వీళ్ళని కూడా అట్లే శిక్షిస్తారు. అందుకని అట్లా మాట్లాడకుండా రాజకీయం చేసుకుంటే పద్ధతిగా ఉంటది ఎవరైనా. అది తీసుకోవడం అంటే నిన్న నువ్వేనా దుర్వాస వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి వాళ్ళు అనుభవిస్తారు. సో నాకు అనిపించేది ఏంటంటే, అంటే చూడన్న పాలిటిక్స్ నే చాలా క్లీన్ గా చూసుకోవాలన్న. అంటే పాలిటిక్స్ చేస్తుంటే కొత్త యువతరానికి అరే పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశాలు చూసుకోండి. చాలా మంది ఒక డైలాగ్ ఉంటాను, యువత రాజకీయాలకు రాజకీయాలు రావాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలి. అది చూస్తుంటే ఇది రాజకీయం ఇట్లుంటుందా అంటే మనం చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నిజంగా మన అబ్దుల్ కలాం మాట ఇప్పుడు లీడ్ ఇండియా 2023 అని 23 అయిపోయి 25 వచ్చి మనం ఇప్పుడు ఇండియా ఇంకా లీడ్ లేదు. ఎందుకంటే యువత పాలిటిక్స్ రాలేకపోతుంది. ఎందుకంటే ఇటువంటి చూసి భయపడుతూ ఉంటాం. పాలిటిక్స్ అంటే ఏంటంటే అన్న వీడు వాదిస్తాడు, దిగుతాడు, వీడు వానర చేస్తాడు, వాడు వీడు నరుకుతాడు. ఇది కాదు ప్రజలు కోరుకున్నది. పక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళని తిడుతున్నారు, ఓకే. వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళని వాళ్ళ పిల్లలు కరికించి పచ్చి బూతులు తినడం కరెక్టే అంటారు. అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు పని చేస్తుంటే తన పని గురించి మాట్లాడాలి, తన పథకాల గురించి మాట్లాడాలి, తన పని విధానం గురించి మాట్లాడాలి, కానీ పర్సనల్ గా మాట్లాడకూడదు. సో పవన్ కళ్యాణ్ అన్న పెట్టి అప్పుడు 1 year ముందు రాజకీయాలు లేడు తను, అంటే రాజకీయ అధికారికంగా లేడు తను. నిజ పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ నీకు రాజకీయం చేత కాదు, నువ్వు ఈ రూట్ పోతా తప్పు, నువ్వు ఈ ప్రచార ఇట్లా చేసుకో అట్లా చేస్తా చెప్పాల్సిన అంటే అపోజిట్ ఉన్న వాళ్ళు చెప్పాల్సిన నువ్వు పోయి పవన్ కళ్యాణ్ నీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, నువ్వు 3 ఇట్లా అమ్మాయిలు నువ్వు ఆడుకుని వదిలేసినావు, నీ పుట్టుకనే తప్పు, ఈ రకం పర్సనల్ మాట్లాడాలు చూస్తుంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అరే మా అన్న ఇంత రాజకీయాలు పంపించింది ఎందుకు బాధపడ్డాము. నిజంగా ఆ రోజు చాలా మంది చాలా రకాల ఎవడో ఏదో రాశారన్న పవన్ కళ్యాణ్ కి 3 పెళ్లి గురించి పర్సనల్ లైఫ్ మాట్లాడారు. కానీ ఈరోజు చెప్తున్నా కర్మన్నే వాధికారస్యం అన్నట్టుగా చేసిన ప్రతి ఒక్కరు తప్పు అనుభవించడం తప్పదన్న. నిజంగా ఇప్పుడు ఈ రోజుకైతే జరిగింది.